ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములండి. అందరూ బాగున్నారు కదా? చాలా రోజులైంది ప్రభు ఉచితమైన కృప మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభు మాటలు పంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని నేను ఎంతో గొప్ప ధన్యతగా భాగ్యంగా ఇచ్చుతా ఉన్నానండి. కొన్ని మినిస్ట్రీ పనుల వల్ల ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయానండి. ఎనీవేస్ ప్రభు చిత్తం ఈ రోజున ఇలాగ ఉంది. మంచిది. కొద్ది నిమిషాలు స్తోత్ర ప్రార్థనలో దేవుని మాటలు ధ్యానం చేద్దామండి. ప్రభు మనల్ని ఎంతలా ప్రేమించున్నాడు అనేది సిలువ విలువ ద్వారా మనకు తెలిసింది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన ఏదైతే సిలువ ద్వారా విలువను తీసుకొచ్చాడో పాపము ద్వారా ఆ విలువను మనం తగ్గిస్తూ ఉన్నామండి. సాతానుడు చాలా ఈజీగా మన జీవితాల్లోకి పాపాన్ని ఎక్కిస్తూ ఉంటాడండి, ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. పాపం చాలా ఈజీగా వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడినట్టుగా పాపము వలన వచ్చు జీతం మరణము. నీకు పెళ్ళే పిల్లలుండి భార్యకు తెలియకుండా ఇంకొక రిలేషన్ మెయింటైన్ చేస్తాం. నీకు పెళ్ళే పిల్లలుండి భర్తకు తెలియకుండా ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులకు తెలియకుండా మల్టిపుల్ ట్రయాంగిల్ స్టోరీస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. ఫస్ట్లోనే చాలా ఎంజాయ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే కదా లైఫ్, ఇదే కదా నాకు కావాల్సింది అనిపిస్తూ ఉంటుంది. అలా చేస్తాడు సాతాను కూడా. కానీ రోజులు గడుస్తూ ఉంటే నీకు తెలీదు, నీకు తెలియకుండానే నీ జీవితం వస్తూ ఉంటుంది, నీ పతనం మొదలవుతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనలో ఉన్న పాపం కూడా అంతే అసహ్యం అతనికి. ఎందుకు అసహ్యం పాపం అంటే? అంతలా ప్రేమించడానికి పాపం ఎందుకు అసహ్యం అని అంటే, ఉదాహరణకు ఇలా చెప్తాం. మనం ప్రేమించే వ్యక్తిలో క్యాన్సర్ ఉంటే మనం ఆ క్యాన్సర్ని చాలా అసహించుకుంటూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం, ఇంకేమీ చేయలేక బాధపడుతూ ఉంటాం కదా. ఎందుకు? మనం ప్రేమించే వ్యక్తిలో అది ఉండింది కాబట్టి. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనలో పాపం ఉండడానికి వీలు లేదండి. పాపం మూలన వచ్చు జీతం మరణం. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావో అది నీకు చాలా సుఖంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నీకు తెలియకుండానే చాప కింద నీరులాగా నీ మరణం వస్తుంది. చూసుకో, జాగ్రత్త. కాబట్టి స్పృహ కలిగి భక్తి చేద్దాం. దేవుడు ఏదైతే ప్రేమను మనకు చూపించాడో అదే ప్రేమను ఇతరులకు పంచుదాం, ప్రభువులకు నడిపించుదాం. అటు దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.